హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో 8th వీక్ ఫస్ట్ డే ఆఫ్ ఈవినింగ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అండ్ చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే గజిబిజి గందరగోళం. ఈసారి ఎలిమినేషన్, షాకింగ్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఉందా అనంటే మోస్ట్లీ పెద్దగా ఏమీ ఉండదు. మన ఓటింగ్ ఆర్డర్, ఓటింగ్ అనాలిసిస్ ప్రకారంగానే ఉండే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. సో అంతకు మించి పెద్ద డిఫరెన్సెస్ ఏమీ లేదు. సో క్లియర్ కట్ గా మాట్లాడదాం. అండ్ భరణి బ్యాక్ టు హౌస్ అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ మళ్ళీ భరణి గారే ఈసారి ఖచ్చితంగా మళ్ళీ రీ ఎంట్రీలో ఉండే పర్సన్ ఉన్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. బట్ చూద్దాం. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఓట్లు వేసేసుకోండి అనేది క్లియర్ గా చెప్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అంతకంటే ముందు వీడియోకు ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే హైప్ అనే బటన్ ఉంది కదా, దాన్ని ఒక్కసారి క్లిక్ చేయండి, హైప్ అనే బటన్ ని. అండ్ ఇంకోటి ఏంటంటే వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. అంటే మీకు వీడియో నచ్చినది కదా. సో టాప్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం టాప్ పొజిషన్ లో మన తనుజ గారే ఉన్నారు. సో ఊహించిన దానికంటే ఎక్కువ ఓటింగ్ పడుతుందంటే ఈమెకు చాలా 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 స్ట్రాంగెస్ట్ ఓట్ బ్యాంక్ ఉన్న కంటెస్టెంట్ ఎవరన్నా ఉన్నారు అనంటే తనుజ మాత్రమే. గుర్తుపెట్టుకోండి, చాలా మ్యానిపులేషన్స్ చేస్తున్నారు పిఆర్ టీంలు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, పిఆర్లు ఏదైతే చేస్తున్నారో అది మాత్రం నమ్మకండి. క్లియర్ గా చెప్తున్నాను. తనుజ టాప్ లోనే ఉంది, కానీ చాలా చాలా మంది చెప్తున్నారు ఏంటంటే కళ్యాణ్ టాప్ లో ఉన్నారు అని చెప్తున్నారు. నిజంగా చెప్తున్నాను, కళ్యాణ్ టాప్ లో లేడు. ఇది ఓన్లీ అది తనుజ పిఆర్ టీం చేస్తుందా లేదా అనేది మీరు అర్థం చేసుకోండి. బట్ ఇది పిఆర్ టీంల స్టంట్లే. కళ్యాణ్ క్లియర్ గా సెకండ్ పొజిషన్ లోనే ఉన్నాడు. సో పర్సంటేజ్ కూడా చాలా హ్యూజ్ డిఫరెన్సెస్ అయితే ఉంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీరు. ఇంకా లేట్ చేయకుండా తనుజ యాజ్ యూజువల్ గా టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది. అండ్ 33% తోటి మార్నింగ్ కి ఇప్పటికి చూసుకుంటే ఒక 1% ఓటింగ్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. అండ్ ఎవరికి ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు. అరే తగ్గేదేలే అన్నట్టుగా ఉంది అనమాట. సో ఈ రోజు టాస్క్లలో మాక్సిమం కంటెస్టెంట్స్ ఈ రోజు టాస్క్లు చూస్తే మెంటల్ వస్తుంది. భరణి గారు అండ్ ఇమాన్యుయల్ అండ్ పవన్ అండ్ గౌరవ్, శ్రీజ, రీతు వీళ్ళందరూ కూడా టాస్క్ లో పాల్గొన్నారు. బట్ ఏంటంటే అస్సలు ఊహించని విధంగా టాస్క్లు జరుగుతూ ఉన్నాయి. ఈ రేంజ్ టాస్క్లు నడిస్తే ఏమన్నా ఉంటుందా? సో కొన్నిసార్లు మన ఇమాన్యుయల్ గివ్అప్ చేశాడు అంటే ఎంత స్ట్రాంగ్ ఆడుతున్నారో ఆలోచించండి. సో అది కొంచెం ఆలోచించాల్సిన విషయం అనమాట. సో అలా ఈ రోజు టాస్క్లు బాగుంటాయి. అండ్ భరణి గారు కమ్బ్యాక్ ఇచ్చారు. సో హౌస్ లోకి రాబోతున్నారు వచ్చారు అనంట. సో టాప్ పొజిషన్ తనుజ ఉండే, సెకండ్ పొజిషన్ వచ్చేసరికి కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ కి ఘోరాతి ఘోరంగా దారుణంగా ఓటింగ్ పడిపోయింది. ఎవరు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా చెప్తాను. కళ్యాణ్ కి ఏదైతే ఉందో ఓట్ బ్యాంకు సడన్ గా ఈ వీక్ మొత్తం డౌన్ అయిపోయింది. చాలా మంది చెప్పేది ఏంటంటే మన శ్రీజ ఓటింగ్ ఉంది కదా, శ్రీజ ఓటింగ్ అనేది మనోడికి షిఫ్ట్ అయింది కాబట్టి ఓటింగ్ అంత ఉంది అని. బట్ అది కూడా ఒక రీజనే. అంత ఓటింగ్ అనేది ఖచ్చితంగా ఉంది. అంటే శ్రీజ ఓటింగ్ అనేది ఎంతో కొంత తనకి యూజ్ అయింది. ఇప్పుడు శ్రీజానే హౌస్ లోకి వచ్చింది కాబట్టి చాలా మంది శ్రీజాని వేరే విధంగా కూడా పోర్ట్రేట్ చేస్తున్నారు. శ్రీజ వస్తే కళ్యాణ్ కి ప్రాబ్లం అయిపోతుంది, ఆ ఫ్యాన్స్ అందరూ కళ్యాణ్ కోట్లు వేయలేరు అని చెప్పేసి ఏదైతే ఇద్దరు ఉండాలి, ఇద్దరిట్లలో ఒక్కరిని ఉంచాలి అని చెప్పేసి రీఎంట్రీలో చెప్పారో వాళ్ళకు కూడా ఓటింగ్ లైన్స్ అని పెట్టారు. సో వాళ్ళకి భరణి గారు కేసేస్తున్నారు. ఈ ఓటింగ్ అంతా పవన్ కళ్యాణ్ ఓటింగ్ అని వీళ్ళందరూ ఓటింగ్ అని మాక్సిమం భరణి గారిని ఉంచేస్తే శ్రీజాన్ తీసేశారనుకోండి కళ్యాణ్ కి ఓట్ బ్యాంక్ అనేది పెరుగుతుంది అనే థాట్ లో ఉన్నారు. బట్ ఇది ఓన్లీ రూమర్ మాత్రమే. ఇవన్నీ పెద్ద వర్కౌట్ అయ్యే స్ట్రాటజీలు కావు. ఓన్లీ పిఆర్లు మాత్రమే చేయగలరు, పిఆర్లే చేస్తారు గారు. 20% తోటి సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ కి 13% డిఫరెన్స్ ఉంది. 13% డిఫరెన్సెస్ అయితే ఉంది. సో ఇది ఖచ్చితంగా నమ్మాల్సిన విషయమే. కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఓట్లు వేసేసుకోండి. ఇంకా తర్వాత పొజిషన్ వచ్చేసరికి సంజన ఉంది. సంజనాకి పెద్ద ఓట్ బ్యాంకు ఉన్నా లేదా అని కాదు, సంజనాకి బ్లైండ్ గా ఓట్లు పడుతున్నాయి. అబ్బా ఎవరు ఎన్ని అనుకున్నా ఏం చేసుకున్నా ఏం చేసేది ఏమీ లేదు. సో నేను తగ్గను అన్నట్టుగానే ఈమెకు ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది సంజనాకి. సో ఊహించిన దానికంటే ఎక్కువనే ఓటింగ్ పడుతుంది, 11% ఓటింగ్. సో మార్నింగ్ కి ఇప్పటికి చూసుకుంటే 1% ఓటింగ్ తగ్గినా కూడా చాలా స్టేబుల్ ఓటింగ్ అనేది పడుతుంది అండ్ సంజనాకి. అండ్ సంజన ఈ వారం ఖచ్చితంగా సేవ్ అయిపోతుంది అంటే 100% కాదుగా 99.99% సేవ్ అవుతుంది.
అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి పవన్ ఉన్నాడు. పవన్ కి ఇంకా కొంచెం వెయిటేజ్ వచ్చింది, ఇంకా కొంచెం ముందుకెళ్లాడు, ఒక్కొక్క పర్సెంట్ ముందుకెళ్తూ. అంటే లాస్ట్ వీక్ లో దివ్యాగంక ఎలా ముందుకు వెళ్ళిపోయిందో, సో ఇప్పుడు చూసుకుంటే మన పవన్ అలా ముందుకెళ్తున్నాడు, డెమోన్ పవన్. సో 11% తోటి 4th పొజిషన్ లో ఉన్నాడు. మార్నింగ్ కి ఇప్పటికీ చూసుకుంటే 1% పెరిగింది. అండ్ ఈ రోజు టాస్క్ ఏమన్నా ఆడతాడా, ప్రోమో చూస్తే మీకు అర్థమైపోయింది కదా, వీర లెవెల్లో ఆడాడంట. సో ఎంత మనోడికి హేట్రైట్ చేసినా, ఎంత నెగిటివ్ పోర్ట్రైట్ చేసినా సో శ్రీజ కోసం నిలబడడం అనేది, శ్రీజకు స్టాండ్ తీసుకొని శ్రీజాని నిలబెట్టడానికి, టాస్క్ ఆడడానికి తను ఎంత ఎఫర్ట్ పెట్టి ఆడింది అనేది మీరు ఈ రోజు ఎపిసోడ్ చూసాక ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తారు. అండ్ 11% ఓటింగ్ తోటి ఈయన కూడా 4th పొజిషన్ లో ఉన్నాడు. అండ్ 5th పొజిషన్ వచ్చేసరికి మాత్రం ఊహించిన దానికంటే ఒక అడుగు పైకి వెళ్తూ అండ్ రాము వచ్చాడు. సో రాము 5th పొజిషన్ కి వచ్చాడు, 6th నుంచి 5th పొజిషన్ కి వచ్చాడు. ఈయనకి 1% ఓటింగ్ పెరిగిందబ్బా. సో రాము కూడా ఈ రోజు గేమ్ ఆడాడు. అండ్ ఇమాన్యుయల్ దాంట్లో నుంచి క్విట్ అయ్యాక సో ఆ ప్లేస్ లో రాము ఆడాడు. రాము కూడా అరే అంత పర్సనాలిటీ లేదు ఎలా అనుకున్నాడు. గేమ్ అంటే ఏంది, గెలవడమే కాదు, ఎలా గెలిచామనేదే కాదు. సో మనం ఎంత బ్రెయిన్ పెట్టాము అక్కడ, ఫిజికల్ గా మనం హ్యాండిల్ చేయనప్పుడు మెంటల్లీ దాన్ని గేమ్ ఏ విధంగా ఆడాలని చూపిస్తారు. అదే ఈ రోజు రాముకి ఎపిసోడ్ చూసాక వర్కౌట్ అవుతుంది. వాళ్ళను హోల్డ్ చేయకపోవచ్చు, వాళ్ళని హోల్డ్ చేసేంత లేకపోవచ్చు, కానీ అక్కడ ఏదైతే పిరమిడ్ లాగా కట్టేది ఉందో దాన్ని ఆ బాక్స్ లో నుంచి నెట్టేయడం అయితే ఒక స్ట్రాటజీ కదా. అది చాలా బాగా చేశాడు, అది వర్కౌట్ కూడా అయ్యింది రాముకి. సో ఇంకా కొంచెం వెయిటేజ్ పెరిగింది. అండ్ సోషల్ మీడియాలో కూడా కొంతవరకు బాగా పాజిటివిటీ పెంచుకుంటూ వస్తున్నాడా అంటే అంతేమీ లేదు కానీ, బట్ ఎక్కువ మంది సపోర్టర్స్ ఎక్కువ మంది అయిపోతున్నారు. అది మనోడికి బెటర్మెంటే. సో 8%, 7 నుంచి 8% ఓటింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా అంటే ఇంట్రెస్టింగ్. సో పొద్దున చూసుకున్న దానికి ఇప్పుడు చూసుకునే పర్సెంటేజ్ కానీ 8% ఉన్న రీతు కంటే ఒక బెటర్మెంట్ దగ్గరికి వెళ్ళిపోయాడు. రీతును మించి ఒక స్టెప్ ముందుకైతే వెళ్ళాడు అనేది క్లియర్. సో రాముకి చాలా బెటర్మెంట్ ఓటింగ్ పడకపోయినా కూడా చాలా సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్పొచ్చు. 8% ఓటింగ్ తోటి 5th పొజిషన్ లో ఉంటే అండ్ 6th పొజిషన్ లో 7% ఓటింగ్ తోటి రీతు ఉంది. రీతుకి ఎన్ని విధాలుగా ట్రై చేసినా, ఎంత పాజిటివ్ ఎపిసోడ్ పడ్డా, ఎంత భీకరమైన ఎపిసోడ్ పడ్డా కూడా ఓట్ బ్యాంక్ అన్నది ఖచ్చితంగా పెరగట్లే. రీతు బెటర్మెంట్ ఓటింగ్ పడుతుందిరా అనేదైతే లేనే లేదు. ఖచ్చితంగా ఎప్పుడు బాటమ్ లోనే ఉంటుంది. ఎంత అనుకున్నా కూడా ఒక 10% ఓటింగ్ కూడా గ్రాప్ చేయలేకపోతుంది. అలాగని చెప్పి స్క్రీన్ స్పేస్ లేదంటే స్క్రీన్ స్పేస్ ఉంది, గేమ్ ఆడట్లేదంటే గేమ్ ఆడుతుంది, కంటెంట్ రావట్లేదంటే కంటెంట్ వస్తుంది. ఓవరాల్ గా అన్ని మిక్స్డ్ గా ఎమోషన్స్ మిక్స్డ్ గా అన్ని వస్తున్నా కూడా ఓట్ బ్యాంక్ అనేది పెంచుకోలేకపోతుంది. మరి అది పిఆర్ టీంలో తప్ప, లేదంటే ఈమెకు సపోర్ట్ చేసే వాళ్ళ, ఈమె సోషల్ మీడియా హ్యాండిల్ చేసే వాళ్ళ, మరి అది ఏ విధంగా వర్కౌట్ చేస్తున్నారో తెలియదు కానీ ఈమెకు క్లియర్ కట్ గా ఓట్ బ్యాంక్ అనేది పెరగట్లేదు ఎంత మంచి ఎపిసోడ్ పడ్డా కూడా. 7% తోటి ఈమె 6th పొజిషన్ లో ఉంది. అండ్ 7th పొజిషన్ వచ్చేసరికి కొంచెం షాకింగ్ గానే, సో ఫస్ట్ టైం మాధురి గారు ఒక స్టెప్ ముందుకేసేసి మాధురి గారు 7th పొజిషన్ లో ఉన్నారు. అండ్ చాలా అంటే చాలా 1% ఓటింగ్ పెరిగింది. మరి ఏ విధంగా పెరిగింది, శ్రీజ ఓటింగ్ ఏమన్నా షిఫ్ట్ అయిందా? ఎందుకంటే శ్రీజకు అల్టిమేట్ గా శ్రీజ విన్నర్ అని చెప్పేసి చెప్పింది కదా, ప్రోమోలు చూసి కొంతమంది కనెక్ట్ అయిపోయారేమో. సో ఆ విధంగా చూసుకుంటే ఈమెకు కొంచెం బెటర్మెంట్ ఓటింగ్ ఒక 1% పెరిగి 5% ఓటింగ్ అనేది ఈమెకు ఉంది. అండ్ 7th పొజిషన్ బాటమ్ లో ఉంది గౌరవ్. సో గౌరవ్ కి ఈసారి ఛాన్స్ ఉందంటే ఖచ్చితంగా హైలీ రిస్కీ పర్సన్ గౌరవ్ అండ్ మాధురి. సో వీళ్ళిద్దరికి వెరీ హై రిస్క్ అయితే హై రిస్క్ ఉంది అనమాట. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరిట్లలో ఒకరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. అలాగని రీతు సేఫ్ జోన్ లో ఉందని చెప్పలేం, రీతు కూడా డేంజరే అండ్ రాము కూడా డేంజర్ జోన్ లోనే. ఈ నలుగురు ఖచ్చితంగా డేంజర్ జోన్ లో ఉన్నారు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు. అందులో ఒక 90% రీతుకుంటే ఒక 80% రాముకుంది, 99% గౌరవ్ గాని మాధురి గాని వీళ్ళిద్దరిట్లలో ఒకరు వెళ్ళిపోతారు. సో మాక్సిమం అదే జరగబోతుంది, అంటే అదే జరుగుతుంది కూడా. సో ఇంకా ఆయేషా రీఎంట్రీ అంటున్నారు, బట్ ఆయేషా రీఎంట్రీ సాటర్డే వరకు జరగొచ్చు. హెల్త్ ఓకే అంట, బట్ చాలా మిస్ అయిపోతుంది అనంట ఆయేషా. సో వస్తే ఖచ్చితంగా ఇద్దరిట్లలో ఒకరిని తీసేస్తారు. శ్రీజ గాని బర్నీలో ఇద్దరిట్లలో ఒకరే ఉంటారు. ఒకవేళ ఆయేషా రాకపోతే ఇద్దరిని ఉంచే ఛాన్సెస్ ఉంది. ఉంటే బాగుంటుందా అంటే ఏందనేది మీరు కింద కామెంట్ చేయండి. సో మీరు ఎవరికి ఓట్ వేస్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడంతో మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.